ఏదైతే పూర్తయిందో ఆ లిఫ్ట్ నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి నీరు తీసుకొచ్చి త్రాగునీరు అందించాలనే ఆలోచన ఏదైతే ఉందో అందులో 10 TMC వాటరు విశాఖపట్నానికి కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ఒక సమగ్రమైన నివేదిక తయారు చేసి కార్యరూపం చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాం మీ ద్వారా. శ్రీనివాసరావు గారు 1 minute టైం చాలా టైం చూడండి. ఒక ప్రధానికం ద్వారా అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా ఈ సభ ద్వారా మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష, మాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు. అయితే గాజువాక ప్రాంతంలో ఏదైతే యూజీడీ ఉందో ఆ యూజీడీ 2019 అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాటికే కంప్లీట్ అయింది అధ్యక్ష. కాకపోతే దానికి ఎస్టీపీలు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మనం పూర్తి చేయకపోవడం వల్ల ఏమైందంటే అది వినియోగంలోకి తీసుకురానటువంటి పరిస్థితి లేదు. దయచేసి మన ఎస్టీపీలు కానీ పూర్తి చేస్తే మనం వెంటనే వినియోగానికి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. అది పూర్తి చేస్తుందిగా నేను కోరుతున్నాను మంత్రి గారు మీ ద్వారా. నమస్కారం. అమ్మా సింధూరా. సార్ పుట్టపర్తి ప్రపంచ ప్రఖ్యాతిగాచిన ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం సార్. ఇక్కడ దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు రోజు భగవాన్ సత్యసాయిబాబా గారి దర్శనానికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు సార్. బయట మురుగునీళ్ళు అన్నీ రోడ్డు మీదే పారుతూ ఉంటాయి. అలాగే పక్కనే చిత్రావతి నది ఉంది సార్, అందులో కూడా ఈ మురుగునీళ్ళు వెళ్ళి కలుషితం అవుతుంది ఆ రివర్ అంతా. అందుకే మినిస్టర్ సార్కి మీ ద్వారా అక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను సార్, అక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను సార్. వాటిని ఎమ్మెల్యే గారు రామకృష్ణబాబు గారు లాస్ట్ ఇంకా ఈ మంత్రి గారి సమాధానం కానీ ఈయనిచ్చిన ఆన్సర్లో కానీ అధికారులు చాలా తెలివితేటలు ప్రదర్శించారు అధ్యక్ష. నగర శివారులో యూజీడీ సంగతి దేవుడెరుగు, నగర మధ్యలోనే యూజీడీ కనెక్షన్ లేవు అధ్యక్ష. ఏదో వాహన మిత్ర కోసం గతంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో కొండవాళ్ళు ప్రాంతాల్లో యూజీడీ కోసం శాంక్షన్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగలేదు అధ్యక్ష. సింహాచలం భూముల్లో కానీ అనేక కొండవాళ్ళు ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు యూజీడీ పైప్ మెయిన్ లైన్లే లేవు అధ్యక్ష. అంతేకాకుండా 2014-19లో అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి ఉచితంగా మనం ఇంటికే మెయిన్ లైన్ నుంచి యూజీడీ కనెక్షన్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు దాన్ని 1000 రూపాయలు ఫీజు పెట్టారు. ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు మెయిన్ లైన్ నుంచి ఇంటికి కనెక్షన్ చేసుకోవడానికి సుమారుగా 18 నుంచి 20,000 ఖర్చు అవుతుంది అధ్యక్ష. అందుకని చెప్పి ఎవరు కనెక్షన్ తీసుకోవడానికి అయిన ప్రాంతంలో కూడా ఎవరు ముందుకు రావట్లేదు అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే గతంలో లాగా అమృత్ స్కీమ్లో ఉన్నట్టు ప్రతి ఇంటికి యూజీడీ కనెక్షను ఉచితంగా ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటూ